ప్రభుత్వంలో వేరే పవర్ సెంటర్లు ఉండవు, తానే పవర్ సెంటర్ అన్నారు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్. ప్రజాధనాన్ని వృధా చేయను, దోచుకోను అని విస్పష్టంగా చెప్పారు. టీవీకి అధికారం చేపట్టడం ద్వారా తమిళనాడులో నవశకం మొదలైందన్నారు సీఎం విజయ్. ప్రమాణ స్వీకారం తర్వాత 3 కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై వేదికపైనే సంతకాలు చేశారు. ఎట్టకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నూతన సీఎంగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு ఉరిదిమొழிகிறேன். విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్, ఆదవ అర్జున, కెఏ సెంగొట్టియన్, ఎస్ కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పి వెంకటరమణన్, సిఆర్ నిర్మల్ కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభు ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ దుస్తుల్లో వేదిక వద్దకు వచ్చిన విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాటిపై బ్లాక్ బ్లేజర్ ధరించారు. ఎన్ ఆనంద్ ఎన్నుం నాన్, ఆదవ్ అర్జున ఎన్నుం నాన్, కేజీ అరుణ్ రాజ్ ఎన్నుం నాన్, కేఏ செங்கோட்டையன் எனும் நான், பி வெங்கடரமணன் என்னும் நான், ஆர் நிர்மல் குமார் என்னும் நான், ராஜ் மோகன் என்னும் நான், టీకే ప్రభు ఎన్నుం నాన్, సా కీర్తన ఎన్నుం నాన్. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ నేతలు నైనా నాగేంద్రన్, కె అన్నామలై, తమిళసై కూడా వచ్చారు. డిఎంకే, అన్నా డిఎంకే నుంచి ఎవరూ రాలేదు. ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభమైందన్నారు. తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించానన్న సీఎం విజయ్ ఆకలి బాధలు అంటే ఏంటో తనకు తెలుసునన్నారు. తనను అభిమానంగా పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చా అన్నారు. நான் ஒன்னும் பெரிய மன்னர் பரம்பரையிலிருந்தெல்லாம் வந்துடல. உங்கள ஒருத்த மாதிரிதான், உங்க குடும்பத்துல ஒருத்த மாதிரிதான், உங்க புள்ள மாதிரிதான், உங்க மகன் மாதிரிதான், உங்க அண்ணன் மாதிரிதான், உங்க தம்பி மாதிரிதான். உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக அரசியலுக்கு வந்த உங்க விஜய, இந்த விஜய, நீ வா விஜய், நாங்களா இருக்கோம், பாத்துக்கிறோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். அண்ணா நீ வாடா, நாங்களா இருக்கோம். நண்பா நீ வா நண்பா, நாங்களா இருக்கோம் சொல்லி తమ ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ కు తావులేదన్నారు. ఎంజీఆర్ ప్రభుత్వంలో జయలలిత మాదిరిగా విజయ్ పాలనలో త్రిష జోక్యం ఉండొచ్చన్న ప్రచార నేపథ్యంలో ఆయన పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ஒரே சென்டர் தான் என் தலைமையில் உண்டான சென்టర్. இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்టర్, அங்க ஒரு பவர் சென்టర్, அதெல்லாம் கிடையவே கிடையாது. இப்பவே சொல்லிடுறேன். ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్నారు విజయ్. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలోని శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తామని, అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు. తమిళనాడులో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందన్న సీఎం నవశకం మొదలైందన్నారు. మై డియర్ వర్చువల్ వారియర్స్, ஒரு ఫ్రెష్ గవర్నెన్స్, ஒரு న్యూ గవర్నెన్స్ ஒன்னு கொடுப்போம். దిస్ ఇస్ a new beginning, a new era of a real secular social justice starts now. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సంతకం చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఫైల్ పై మొదటి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం ఫైళ్లపై కూడా సంతకాలు పెట్టారు. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ నేరుగా సచివాలయానికి వెళ్లారు. పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ తో ఘన స్వాగతం పలికారు. సెక్రటేరియట్ ఉద్యోగులు పూల బొకేలతో స్వాగతం పలికారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం విజయ్ పలు ఫైళ్లపై సంతకాలు చేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు హాజరయ్యారు. మాతృ దినోత్సవం రోజునే ఈ వేడుక జరగడం ఎంతో ఉద్వేగభరితంగా ఉందని ఆయన తల్లి శోభా చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ విజయ్ కు అభినందనలు. ఆయన పదవీ కాలం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.